హాయ్ వ్యూవర్స్, నేను ఈ సమాజానికి చేయగలిగిన మంచి ఏదైనా ఉంది అంటే ఇదిగో పలానా చోట పలానా మంచి కార్యక్రమం జరుగుతుంది, మీరు కూడా అటెండ్ అవ్వండి. ఇదిగో పలానా చోట బాధితులు అన్నవారు అక్కడ కనుక వెళ్తే అక్కడ వారికి న్యాయం జరుగుతుంది, అక్కడ వారికి సాయం చేస్తారు, అక్కడ వారికి వచ్చేసి చికిత్స అందిస్తారు. ఇటువంటివి మీకు చెప్పగలిగినప్పుడు నా వంతు బాధ్యత నేను నిర్వర్తించినట్టు. అలా వెనకాల అటాచ్ చేశాను కదా, బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ అని చెప్పేసి నీహారి మండలి, తన నా మిత్రురాలు, ఫేస్బుక్ ద్వారా పరిచయం. అండ్ సమాజంలో వచ్చేసి ఆమె మీద ఎన్నో ఆర్టికల్స్ వచ్చున్నాయి. తను అన్స్టాపుల్ షో ఉంది కదా, మన బాలకృష్ణ అండ్ అల్లు అర్జున్ది ఎపిసోడ్ 2, అందులో కూడా ఆమె వచ్చున్నారు. దట్ మీన్స్ ఆమె గురించి చెప్పున్నారు. ఇప్పుడు ఆమె గురించి నేను ఎందుకు చెప్తున్నాను, వెనకాల అటాచ్ చేశాను కదా, అదేంటి అంటే రేపు డిసెంబర్ 6 తారీఖు లోపు మీరు కనుక రిజిస్టర్ చేసుకుంటే జస్ట్ ఆ నెంబర్కి ఫోన్ చేస్తే చాలు. ఎవరు ఫోన్ చేయాలి? ఎవరైతే కాలిన గాయాల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు, మళ్ళీ యాసిడ్ అటాక్ అటువంటివి కాదండి, మంటల్లో చిక్కుకుపోవటం కావచ్చు, కొంతమంది ఆత్మహత్యకి నిప్పంటించుకోవటం కానీ, అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళు ఉంటారు. సో అగ్ని ప్రమాదంలో గాయపడ్డవారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్లాస్టిక్ సర్జరీస్ అవసరం అవుతాయి. స్కిన్ నార్మల్గా రావాలంటే ప్లాస్టిక్ సర్జరీ మస్ట్ అనమాట. ఆ ప్లాస్టిక్ సర్జరీ తాను తన ట్రస్ట్ ద్వారా ఉచితంగా చేయిస్తుంది. 365 days మీరు ఆ నెంబర్ కాల్ చేసి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు లేదా ఇంట్లోనే అనుకోకుండా ఏదైనా కాలింది, ట్రీట్మెంట్ ఎలా నయం చేసుకోవచ్చు, ఇన్ కేస్ ఎక్కువ శాతం కాలింది, దెన్ సర్జరీ ఎప్పుడు, ఆ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు తను చెప్తారు. వాస్తవానికి తను కూడా అగ్ని ప్రమాద బాధితురాలు అని అనలేను, కానీ అత్తారింట్లో మొగుడు అత్త ఇంకా వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఈ జీవితం వద్దని నిప్పంటిచ్చేసుకుంది. దెన్ ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్. దేవుని దయ వల్ల సమాజానికి తన వల్ల ఎంతో కొంత మేలు జరగాలని చెప్పేసి రాసి పెట్టింది కాబట్టి తను బ్రతికింది. బ్రతికిన తర్వాత తనకి ఒకటే ఆలోచించింది, నాలాగా తొందరపాటులో నిర్ణయం తీసుకునే వాళ్ళు ఉంటారు, వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలి. నాలాగా ఇక అనుకోకుండా ఆ రకంగా అడుగులు వేసి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారు, బట్ బ్రతుకుతారు, వారిని బాగు చేయాలి అండ్ వారికి సరికొత్త జీవితాన్ని అందించాలి, సర్జరీస్ చేయించాలి. సరే, నాలాగా ఆత్మహత్యని కాకుండా తెలియకుండా కొన్ని చోట ప్రమాదాలు జరుగుతుంటాయి, అందులో చిక్కుకుపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, గాయాల పిల్లలు కొంతమంది ఉంటారు, సరిగా పట్టించుకోకుండా కొంతమంది వదిలేస్తూ ఉంటారు. వారికి నేనున్నానటువంటి ఒక ధైర్యం ఇవ్వాలి, భరోసా ఇవ్వాలని చెప్పేసి ఇందా నేను చెప్పినట్టుగా బర్న్ సర్వైవర్స్ అండ్ మిషన్ సేవియర్స్ ఆ ట్రస్ట్ పెట్టేది 2014లో. మొదట్లో అంత కోఆపరేషన్ రాలే. ఈమె ఈ రకంగా అగ్ని ప్రమాద బాధ అంటారు, ఓ రకంగా మొత్తం శరీరం అంతా తగలబడిపోయి ఈ రకంగా ఉంది, దేవుడి బతికింది, ఈమె చేసిద్దా చేయదన్నట్టు. కానీ ఆమె పెట్టినటువంటి ఎఫర్ట్స్ నేను గతంలో చాలా సందర్భాలు మీకు చెప్పున్నాను కదా, ఏమని, ఇదిగో ఒక లక్ష్యం నాకుంది, నా ఎఫర్ట్ నేను పెట్టా, దెన్ దేవుడు కూడా పంచభూతాల ద్వారా మనకు సాయం చేపిస్తాడు. సమాజంలో ఎవరొకరి రూపంలో వస్తాడు మన దగ్గరికి, నువ్వు అది చేస్తున్నావమ్మా, నువ్వు చేస్తున్నావు బాబు, నేను కొంచెం సాయం చేయనా, నా వంతుని ఏం చేయాలి చెప్పు బాబు, లైక్ అలా ఆమెకు సాయం చేయడానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చింది. అందులో టీసీఎస్ మన టాటా వాళ్ళది ఉంది, స్టిల్ కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళు నెంబర్ ఆఫ్ చేస్తున్నారు, స్టిల్ ఈమెతో రన్ అవుతూనే ఉన్నారు వాళ్ళు కూడా కలిసి. ఇప్పుడు రేపు హైదరాబాద్ అండ్ కేరళలో కూడా వీళ్ళు క్యాంప్స్ ఉన్నాయి, అక్కడ ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది చేయిస్తారన్నమాట. సో వీడియోకి ఇంటెన్షన్ మీకు అర్థమైంది కదా, మనం ఎదుటి వాళ్ళకి రూపాయి ఇవ్వాల్సిన అవసరంలా, మనం ఎదుటి వారికి మంచి చేయకపోయినా పర్లా, చెడు మాత్రం చేయొద్దు. అట్ ది సేమ్ టైం మొదట చెప్పిన గతంలో కూడా నేను చెప్పింది కూడా ఇది, నాకు ఫైనాన్షియల్ పరంగా నాకు వచ్చే డబ్బులు నాకు సరిపోతాయి, అప్పులు చేసి దానాలు ఇవ్వలేను, ఎవరైనా దానాలు ఇచ్చేసి నేను మళ్ళీ ఇబ్బంది పడలేను. అందుకే నేను ఏం చేస్తాను, నా డ్యూటీ ఏదైతే ఒక జర్నలిస్ట్గా సక్రమంగా నిర్వర్తిస్తే చాలు, ఇదే నేను చేయదనేటువంటి మేలు. అది ఇప్పుడు నేను చేస్తూ ఉన్నా, ఎప్పుడు చేస్తూనే ఉంటా. దేవుడి దగ్గర ₹1 నా దగ్గర ఉన్నప్పుడు, అది మిగిలినప్పుడు సమాజానికి ఎలా ఉపయోగించాలి ఏంటనేది ఆ దేవుడే చెప్తాడు, ఆ రకంగా నేను నడుస్తాను. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. మీలో మీ చుట్టుపక్కల ఎవరికైనా సరే సాయం చేద్దామని అనిపిస్తే, ఎవరికి అగ్ని ప్రమాద బాధితులకి ప్లాస్టిక్ సర్జరీ పరంగా అన్నప్పుడు ఆ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం వాళ్ళు చెప్తారు, అలా చేయండి.
365 days ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఎప్పుడు ఎవరైనా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నా, ఆ తర్వాత బ్రతికి బయటపడిన తర్వాత వాళ్ళ గాయాలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, అండ్ మన ఇంట్లో తెలిసి గబక్కన ఏదైనా కాలినా చేయి కానీ రిమైనింగ్ ఏదైనా సరే, అప్పుడు ఎలా ఏంటన్నప్పుడు ఆ నెంబర్ ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీకు అవేర్నెస్ ఇస్తారు. అండ్ ఎవరికైనా సరే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉన్న సైకలాజికల్గా ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఉచితంగా కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. మరలా చెప్తున్నా, తాను చెప్పింది నేను నమ్మేది ఒకే ఒకటి, మనం పడ్డ బాధ ఇంకోళ్ళు పడొద్దు, మనకు వచ్చిన పిచ్చి ఆలోచన ఇంకొకరికి రావద్దు. అందుకు మనం పడ్డ బాధ ఏంటి, కాలిన గాయాలతో ఇబ్బంది, సర్జరీ కోసం, అలా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి సాయం చేద్దాం. తర్వాత మనకు వచ్చిన పిచ్చి ఆలోచన ఏంటి, దట్ మీన్స్ ఆమెకు వచ్చింది ఏంటి, ఆత్మహత్య చేసుకో, అలా ఎవరికి రావద్దు. కాబట్టి కౌన్సిలింగ్ ఇప్పిద్దాం. సో ఈ సోమవారం రోజు మొదటి వీడియోకి ఇది పెడుతున్నాను. ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, మనిషి అన్నది మన వల్ల జరిగినప్పుడు వచ్చే తృప్తి చాలా గొప్పగా ఉండిద్దండి. సో అదే తను చేస్తుంది. నా వంతుగా చిరు సాయం నా మిత్రురాలికి, ఈ సమాజానికి.